आदिलाबाद जिले मुस्तकिर में पुलिस ने एसपी अखिल महाजन आईपीएस की हिदायत पर बड़े पैमाने पर कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम के तहत तलाशी मुहिम चलाई और इसके अलावा तिरपल्ली और किला इलाकों में सुबह 5 बजे से तकरीबन 150 पुलिस एहलकारों ने कार्रवाई की। इस दौरान 179 यानी कि 179 मोटरसाइकिलें, 5 ऑटो रिक्शा और 1 कार तहवील में ली गई, जबकि बगैर नंबर और जाली नंबर प्लेट वाली 2 मोटरसाइकिलें भी जब्त की गई। गैर कानूनी शराब फरोख्त करने वाले 3 अफराद के खिलाफ मुकदमा दर्ज किए गए। DSP LG1 रेड्डी ने गांजा, PDS चावल की गैर कानूनी मुंतकली, मटका और दीगर समाज दुश्मन सरगर्मियों के खिलाफ सख्त कार्रवाई का इंतबाह किया। ట్రాఫిక్ రూల్స్ అందరూ స్ట్రిక్ట్ గా పాటించాలి। వెహికల్ డాక్యుమెంట్లు కూడా అందరూ ప్రాపర్ గా పెట్టుకోవాలి। ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండేందంటే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు। ఉదర్ వెహికల్ ఉన్నదంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన RC, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, 3 డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి। లేక ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది। ఇచ్చినామంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి। ఇప్పుడు మేము ఈ వెహికల్ అని పట్టుకొచ్చి మేము మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరంతా వితౌట్ వెహికల్ హెల్మెటే ఉన్నారు। వితౌట్ హెల్మెట్ ఎట్లా పోతారు అంటే ఏమున్నా సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది అంటారు। యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనం చెప్పలేము। యాక్సిడెంట్ అనేది పురాలకు పోయినప్పుడు కావచ్చు, గురికి పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు। కాబట్టి మనకు ఒక అలవాటు కావాలి। సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం తీసుకురాకుండా బయటకు రావడం లేదో, హెల్మెట్ కూడా అదేవిధంగా మనం బండి నడుపుతున్నామంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి। సెల్ ఫోన్ లాగా హెల్మెట్ కూడా మనకు బాడీలో ఒక పార్ట్ లాగా కావాలి। లేకపోతే నంబర్ ప్లేట్ను వంచుతాను, అది చీటింగ్లో వస్తుంది। ఒకసారి మనకు అలాట్ అయిన నెంబర్ ప్లేట్ మార్చే అధికారం ఎవరికి లేదు। నంబర్ ప్లేట్ దిద్దినా కనిపించకుండా చేసినా అది చీటింగ్, ఫోర్జరీలో వస్తుంది। అటువంటి వారిపై చాలామందిపై కేసులు నమోదు చేస్తున్నాం। ఆ బండ్లు కూడా సీజ్ అవుతాయి। మీకు పడితే 100 రూపాయలు 200 ఫైన్ పడితే ఒకరు తప్పు చేస్తే హెల్మెట్ లేకపోతే, కానీ నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తే, దిద్దుతే, నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే మీ బండి సీజ్ అవుతుంది, FIR రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ మీ మీద కేసు అవుతుంది, మనం కోర్టు పంపడం జరుగుతుంది। మళ్ళీ మీ వెహికల్ తీసుకోవాలంటే కూడా కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది। ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు దీన్ని సహకరించిన తిరుపల్లి, కిలా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం।